హలో గాయ్స్! వెల్కమ్ టు ఎస్కే త్రిపుల్ డిజైనర్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే నేను పార్ట్ 6 వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను గాయ్స్. మన సమ్మర్ స్పెషల్‌లో ఇది పార్ట్ 6 వీడియో. దీంట్లో అయితే మనము టీవీ స్టాండ్‌నయితే చేయబోతున్నాం గైస్. మనమైతే హాల్‌లోకైతే చేంజ్ అయ్యాం గదా! నెక్స్ట్ రూమ్‌కి హాల్‌లోకైతే మూవ్ ఆన్ అయ్యాం గదా! లాస్ట్ వీడియోలో ఏందంటే ట్యుటోరియల్ చూపించాను ఎట్లా ఓన్ షేప్ ఎట్లా చేయాలని. దానికి ముందైతే సోఫా చేసాము. ఇప్పుడు టీవీ స్టాండ్ చేద్దాం గైస్. టీవీ స్టాండ్ మోడర్న్ వేలో చేద్దాం గైస్. అందరికీ తెలిసిందే ఫస్ట్ మనం క్రోమ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్‌తో లాగిన్ అయ్యి థింకర్ క్యాడ్ అని సెర్చ్ చేయాలి గైస్. సెర్చ్ చేసిన తర్వాత ఈ వి అన్ అన్‌విజిటెడ్ లింక్ అయితే బ్లూ కలర్‌లో ఉంటది. విజిటెడ్ లింక్ అయితే ఈ కలర్‌లో ఉంటది. దాని మీద నొక్కి డాష్‌బోర్డ్‌లోకైతే మనం ఎంటర్ అయిపోతున్నాం గైస్. ఇదైతే సోఫా మేకింగ్ దాని ముందు వీడియోది. ఇదైతే ట్యుటోరియల్ ఆఫ్ ఓన్ చేద్ది. ఇప్పుడు మనం క్రియేట్ మీద నొక్కి 3 డిజైన్ మీద నొక్కి క్రియేట్ చేద్దాం గైస్. ఏందది? టీవీ స్టాండ్. అది కూడా మోడర్న్ వేలో. టీవీ స్టాండ్‌కి వెనకాల సైడ్ బేస్ కోసం మనమైతే బాక్స్ అయితే యూజ్ చేద్దాం గైస్. బాక్స్‌ని కాస్త మనము సన్నగా చేసుకుందాం. సన్నగా ఇటు సైడ్, ఇటు సైడ్ సన్నగా. ఎంతంటే ఒక 5 పెట్టుకుందాం. 5 లేదా 13 బెటర్. 15 కాదు 10 పెట్టుకుందాం. ఈజీలో. 10 పెట్టుకున్నాం గదా! ఇదంతా ఈ బేస్‌దంతా మనం ఫ్రంట్ వ్యూలోనే చేయాలి. యాహ్! ఇదైతే కంప్లీటెడ్. దీనైతే మనం ఇటు డివిజన్ జేసుకోవాలి. డివిజన్ ఎట్లా అంటే ఇట్లా ఒక డివిజన్, ఇట్లా ఒక డివిజన్. మనం ఇప్పుడు డివిజన్ కోసం మనం యూజ్ చేసేది బాక్స్ హోల్‌ది. కానీ అయితే అది మనమైతే యూజ్ చేయలేదు. ఎందుకంటే డైరెక్ట్‌గా పెట్టేద్దాం. ఎనకాల సైడ్ ఈ బాక్స్ అపియర్ అయిందా? లేదు. మనమైతే దీన్ని ఇట్లా స్ట్రెచ్ చేసుకుందాం. ఇట్లా అనుకుందాం. యాహ్! యాహ్! దీన్ని తీసుకొని కంట్రోల్ ప్లస్ డి నొక్కి దీన్నైతే 90 డిగ్రీస్ రొటేట్ చేద్దాం. రొటేట్ చేసుకున్న దాన్ని కిందకనుకొని మూవ్ అయితే చేసుకుందాం గైస్. మూవ్ చే ఇటు మూవ్ చేద్దాం. నొక్కించుకుందాం. యాహ్! అవుట్‌ఫిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాం. డిజైన్‌కి మనం మెయిన్‌గా తీసుకోవాల్సింది హోల్. అది కట్ చేసినప్పుడు ఈ కిందది కూడా కట్ అయిపోద్ది కాబట్టి దీన్ని కాసేపు సైడ్‌కి పెట్టుకుందాం. కదా గైస్! ఒకదాన్ని పాడు చేయడం ఎందుకు? సైడ్ పెట్టుకున్న తర్వాత మనం పెట్టుకుందాం అంతే కదా! నేనైతే కంట్రోల్ ప్లస్ డి నొక్కి హోల్‌లోకైతే మార్చుకొని ఇదైతే 20 ఉంది గదా! దీన్నైతే మనం 10కి పెట్టుకుందాం. ముందే వెనక్కనుకున్నా. ఉంది. ఇటు సైడ్ కూడా తగ్గించుకుందాం. తగ్గించుకొని మధ్యలోకి తెచ్చుకోవడం కంటే ఇటు కూడా కొంచెం తగ్గిద్దాం. ఇటు సైడ్ ఇట్లా పెంచుకుందాం. మనకు క్లారిటీగా ఉంటే సరిపోద్ది గైస్. అది ఎట్లా ఉన్నా పర్లేదు. యాహ్! ఇదైతే కంప్లీట్ అయిపోయింది. టెక్నికల్ ఇష్యూ. యాహ్! గ్రూప్ చేద్దాం. పైనది కూడా గ్రూప్ అయితుంది. కంట్రోల్ ప్లస్ జెడ్ నొక్కి కొంచెం కిందకి
ఓన్లీ ఇది వరకే కావాలి. యాహ్! గ్రూప్ చేద్దాం. గ్రూప్ చేస్తే ఇదైతే వచ్చేసింది గైస్. ఇప్పుడైతే మనము పర్ఫెక్ట్‌గా ఉంది. ఇప్పుడు దానికి ఒక డోర్ లాగా పెడదాం. డోర్. కానీ డోర్ కన్నా ముందు రాక్స్ లాగా పెడితే, రాక్స్ పెట్టిన తర్వాత డోర్ పెడితే ఇప్పుడు క్లారిటీగా ఉంటది గైస్. కాబట్టి మనం కొంచెం జూమ్ ఆన్ చేసుకొని, బాక్స్‌నైతే ఇక్కడ పెట్టుకొని, సైజ్ తగ్గించుకొని, ఇటు సైజ్ పెంచుకోవాలి. ఇటు సైజ్ పెంచు. యాహ్! దీన్ని మనం పైకెత్తుకుందాం. కంట్రోల్+D. యాహ్! కంప్లీటెడ్. ఇప్పుడు మనం దానికి డోర్ అయితే యాడ్ చేద్దాం. యాహ్! డోర్‌కి ఇట్లా తెచ్చుకుందాం. దీన్నైతే ఇట్లా అడ్జస్ట్ చేసుకుందాం. యాహ్! దీన్నైతే సాలిడ్‌లోకెళ్ళి ట్రాన్స్‌పరెంట్ మోడ్ ఆన్ చేద్దాం. టాడాన్! ఇదైతే వచ్చేసింది. ఫస్ట్ టైమ్ ట్రాన్స్‌పరెంట్‌ని ఇంత బాగా యూజ్ చేయొచ్చని తెలిసింది కాబట్టి సాంగ్ అయితే బయటకొచ్చింది గైస్. మనం ఏమన్నా పని చేసేటప్పుడు సాంగ్ పాడతా చేసుకుంటే ఈజీగా అవుతది. కాబట్టే హ్యాపీ సాంగ్. ఆ కలర్ అయితే మనం మార్చుకున్నాం దీనికి. వైల్డ్ కలర్ ఇస్ బెటర్. చూసారా ఎట్లా కనబడుతుందో మనకి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాం. ఈ సైజ్ తగ్గి. యాహ్! దీన్ని కంట్రోల్+D చేసి హోల్‌లోకి మార్చుకొని, తగ్గించుకొని, తగ్గించుకొని, ఇటు తగ్గించుకోవాలి. ఇట్లా కొంచెం పైకెత్తుకోవాలి. ఈజ్ ఎనఫ్. ఇట్లా తగ్గించుకోవాలి. దీనైతే మనం గ్రూప్ చేసుకుందాం గైస్. గ్రూప్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం దీన్ని 3 డివిజన్స్ చేద్దాం. 3 బెటరా? 2 బెటరా గైస్? 2 ఆర్ 3? 2 ఈస్ బెటర్. ఎక్కువ స్పేస్ వస్తది కదా! సేమ్ ఇట్లా సైజ్ తగ్గించుకుందాం. 90 డిగ్రీస్. సైజ్ అయితే తగ్గించుకుందాం గైస్. ఒకటి పెద్దది, ఒకటి చిన్నదైతే బావుంటది గైస్. లేదా మిడిల్‌లో పెడితే బావుంటదా? పెద్దది, చిన్నదైతేనే బావుంటది. ఇప్పుడు దీన్ని కొంచెం ఇట్లా వ్యూ చూసుకొని తగ్గించుకుందాం హైట్ వైస్. యాహ్! కంప్లీటెడ్. ఇప్పుడైతే మనం దానికి డోర్ యాడ్ చేద్దాం గైస్. డోర్‌ని కొంచెం సన్నగా చేసుకొని మనమైతే ఫ్రంట్ వ్యూ కాస్త ఫ్రంట్ వ్యూ ఆర్ జస్ట్
వ్యూ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని దీన్నైతే ట్రాన్స్పరెంట్ ఆన్ చేసి ఈ కలర్ పెట్టుకున్నాం గైస్. బా సూపర్ ఉంది గైస్ మన మోడల్. ఇది కొంచెం ఇట్లా తగ్గించుకుందాం. ఇప్పుడు దీనికి డివిజన్స్ యాడ్ చేద్దాం గైస్. డివిజన్స్ అయిపోయాయనుకున్నాక ఏందని అనుకుంటున్నారా? డివిజన్స్ అంటే అది కాదు. ఇక్కడ ఇట్లా డిజైన్ లాగా గైస్. కొంచెం తగ్గించుకుందాం. మనమైతే ఇట్లా అడ్జస్ట్ చేసుకొని తెచ్చుకొని పైకి అయితే తెచ్చుకుందాం. జస్ట్ డూప్లికేట్. ఇదైతే కంప్లీట్ అయిపోయింది గైస్. మన టీవీ సెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కలర్లు అయితే అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బేస్ కలర్ డార్క్ బ్లూ పెట్టుకున్నాం. ఇవి పెట్టుకున్నాం గైస్. ఫినిష్ గైస్. దీన్నైతే ఈ కలర్ లోకి మార్చుకొని ఇప్పుడు ఈ కలర్ లోకి మార్చుకొని ఈ వెనకాల బేస్ బ్రేక్ కలర్ దీంట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా దాన్ని మనం లైట్ బ్లూ పెట్టుకుందాం. లైట్ బ్లూ బెటర్ గైస్. లైట్ బ్లూ కంటే డార్క్ దాంట్లోనే ఈ కలర్ బెటర్ గైస్. ఆ కలర్ మనం కొంచెం కలర్ చేంజ్ చేసుకుంటూ షేడ్ చూస్తాం గైస్. ఈ బ్రౌన్ అయితే ఓకే గైస్. బ్రౌన్ ఓకే. బ్రౌన్ కూడా వద్దు. మనం కొన్ని కలర్ చేంజ్ చేస్తూ చూసుకుందాం. వైలెట్ బాగుంది గైస్. ఇప్పుడు దాని లోపల ఉండే ఈ కలర్ షేడ్ ని మనం ఎల్లో పెట్టుకుందాం. దీన్ని కూడా ఎల్లో పెట్టుకుందాం. దీన్ని కొంచెం ఇట్లా సైడ్ కనుక్కొని ఈ కలర్ మార్చుకుందాం గైస్. దీన్ని కూడా సేమ్ ఆ కలర్ లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా సెట్ చేసుకున్నాం. హోమ్కి వెళ్ళి నేను కొంచెం ఇట్లా అనుకొని ఈ కలర్ ని కూడా సేమ్ ఈ బ్లూలో, అది బ్లూ షేడే వైలెట్. యా ఇప్పుడు మన టీవీ స్టాండ్ అయితే రెడీ అయిపోయింది గైస్. టీవీ మనము నార్మల్ గా అయితే ఇక్కడ పెట్టుకుంటాం. నేనైతే యూనియన్ చేసి షేప్ అయితే చేశాను. ఇంత సెలెక్ట్ చేశాను కదా. బేసిక్ షేప్స్ కి వెళ్ళి యువర్ క్రియేషన్స్ లో క్రియేట్ షేప్ నొక్కి టీవీ స్టాండ్ పెట్టి ప్రివెంట్ ఎడిటింగ్ అని నొక్కి సేవ్ షేప్ అయితే నొక్కేద్దాం గైస్. పబ్లిషింగ్ పార్ట్ షేప్ సక్సెస్ఫుల్లీ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ పేరు కూడా మార్చుకుందాం. స్టాండ్. యా కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం దీన్ని ఇక్కడ నొక్కి సేవ్ చేద్దాం గైస్. వీడియో అయితే ఎందుకు వచ్చేసింది గైస్.
మన టీవీ స్టాండ్ ఇక్కడ కనపడంగానే ఒకవేళ లోడింగ్ ప్రాబ్లమ్ గనక అయిందంటే ఏం చేస్తారు గైస్? వాళ్ళ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్, లైక్స్ రావాలని కోరుకుంటున్నాను గైస్. టీవీ స్టాండ్ అయితే ఇక్కడికొచ్చేసింది. వ్యూస్ ఇంకా లైక్స్ రావాలని కోరుకుంటున్నాను గైస్. దీన్ని షేర్ చేయండి. కామెంట్లు పెట్టండి. నెక్స్ట్ ఫర్నిచర్ ఏందో అని. బై బై గైస్. థాంక్ యూ.